థ్యాంక్ యూ అందరికీ. ఇదే విధంగా సేమ్ అనమాట, మీకు ఏ విధంగా వచ్చిందో సేమ్ నాకు కూడా అదే వచ్చింది అనమాట. అంతకన్నా ముందు చేతకన్నా ముందు నేను క్యాబ్ డ్రైవర్ అండి. క్యాబ్ డ్రైవర్ చేసుకున్న టైంలో నాకు శాలరీ వచ్చి 7,000 అనమాట. ఇక్కడ చూసుకుంటే ప్రతి ఒక్కరు పీజీలు పిహెచ్డీలు చేసేటారు. నేనైతే పిహెచ్డీ చేయలేదు అనమాట, ఓన్లీ 7 చేశాను నేను కూడా. ఎస్, అవకాశం వచ్చింది, కరెక్ట్ గా ఉపయోగించుకుంటే కదా ఎవరైనా సక్సెస్ కావచ్చు ఒక ప్రూఫ్ అనేది ఉందండి. అదే విధంగా చూసుకుంటే కదా నేను కూడా ఒకప్పుడు ఎంతో మంది అంటుంటాం డబ్బు లేదు. ఎస్, నా దగ్గర డబ్బు లేదు. అలాంటి టైంలో డబ్బు సంపాదించడం కోసం అవకాశం వచ్చింది. జస్ట్ అనమాట ఎంతో మందికి పెళ్లిళ్ళు అయిన వెంటనే కట్నాల రూపంలో కట్నాలు ఇస్తారు కదా, సేమ్ అదే విధంగా నాకు కూడా కట్నం అనమాట 3 గ్రాములు అండి. 3 గ్రాములు బంగారు ఇచ్చారు. అదే బంగారు తాకట్టు పెట్టేసి సేఫ్ టాప్ సూట్ కొనుక్కోవడం జరిగింది అనమాట. జస్ట్ ఒకటే సూట్. కొంతమంది అంటుంటాం డబ్బు లేదని, అవునా కదా? సేమ్ అదే నాకు కూడా అదే డబ్బు లేదు. ఎంతో మంది ఫ్రెండ్స్ అడిగారు అనమాట, ఈ ప్యాకేజ్ ఇంత అమౌంట్ ఉంది కదా, నువ్వు ఏ విధంగా ఇవ్వగలవు? నువ్వు సపోజ్ నువ్వు ఒక క్యాబ్ డ్రైవర్ 7,000 శాలరీ, 7,000 శాలరీలో నెలంతా కలిపినా కూడా నెలంతా ఇన్కమ్ ఎలా ఇవ్వగలవు? అదే విధంగా ఒకటే డిసిషన్ జరిగిందనమాట. నన్ను చిన్నతనంగా ఎంతో మంది చూశారనమాట. నీ ఎందుకు తక్కువ కావాలి, నేను కూడా మంచిగా కదా, చదువు అంటే లేదు, నాన్న చదువు లేదు. నాకు తెలిసిన సపోజ్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట, అతను చదువుకున్నాడు, నేను చదువుకోలే. అయినా కానీ అతను పట్టుకొని జర్నీ చేశాను కాబట్టి ఈరోజు నదుకు స్టార్టింగ్ అనమాట. సైకిల్ కూడా లేదండి ఈరోజు, స్టార్టింగ్ సైకిల్ కూడా లేదు. యాబ్జెక్ట్ బైక్ తీసుకోవడం జరిగింది. చిన్న ఒక ప్యాకేజ్ వల్ల యాబ్జెక్ట్ బైక్ తీసుకోవడం జరిగింది. అదే విధంగా i20 కార్ తీసుకోవడం జరిగింది. ఒక సూట్ కొనడం వల్ల కార్ కొన్నాను ఈరోజు. సూట్ కొన్నాను, i20 కార్. నీ మొహం చూడ ఎంతో మంది అన్నారు, అదే మొహం చూపించింది ఈరోజు i20 కార్. శాలరీ 7,000. ఈ రోజు నెంబర్ ప్లేట్ ₹1,00,000. ఈరోజు నెంబర్ ప్లేట్ ఈరోజు 7,000. ఈరోజు సూట్ పెట్టుకున్నాం అనమాట, ₹1,00,000 నెంబర్ ప్లేట్ కొన్నాను అనమాట. అదే సూట్ ఈరోజు జాగ్వార్ ₹1,00,000. ఒక్క డ్రైవర్ టైర్ కొనలేడు. ఈరోజు చదువులేని వ్యక్తికి జాగ్వార్ కారు కొన్నాడు, సూట్ కొని. ఈరోజు చూసుకుంటే కదా సక్సెస్ అనేది ఎక్కడ లేదు, నాలో ఉంది. తీసుకొని బయట వస్తాను నేను, వచ్చిన అవుతానమాట. 3 గ్రాములు మా అత్తగారు ఇచ్చారు. ఈ రోజు వైఫ్ కేజీ బంగారు ఇచ్చాను నేను. క్లియర్ హస్బెండ్ అంటే ఎలా ఉంటుంది అనమాట. సేమ్ ఈరోజు చూసుకుంటే కదా ఎంతో మంది అంటుంటాం బిడ్ల కనడం, మంచి మంచిగా చదివిస్తుంటాం, ఫుడ్ పెడుతూ ఉంటాం. సేమ్ ఇదే విధంగా బయట కూడా ఎంతో మంది చేస్తున్నారండి. కుక్కలు గాడిలు కూడా చేస్తున్నాం. లైఫ్ అంటే అది కాదు, పిల్లలకు మంచి లైఫ్ ఇస్తున్నామా? ఈరోజు ఐపీ సిలబస్ లో 20 lakhs ఎడ్యుకేషన్ ఫీజు కడుతున్నాం ఈరోజు సంవత్సరానికి. 20 lakhs చదివింది 7th క్లాసే. నా పిల్లలు ఈరోజు ఐపీ సిలబస్ చదువుతున్నారు. ఏదో పిహెచ్డీ చేయలేదు. 7th 6th క్లాస్ 2వ క్లాస్ అండి. ఈరోజు 2వ క్లాసు 6th క్లాస్ పిల్లలకి ఈరోజు 20 lakhs కడుతున్నారు. ఈరోజు చెప్పండి, ఫారెన్ ట్రిప్ ఒక డ్రైవర్ ఫారెన్ ట్రిప్ వెళ్ళగలరు. ఈరోజు ఉన్నా ఫారెన్ ట్రిప్ వెళ్ళాం. ఈరోజు సేఫ్ అవ్వాలా, ఒక సూట్ కూడా వల్ల 20 కంట్రీలు వెళ్ళింది. ఈరోజు 5 numbers ప్యాకేజ్ లేదు. ఒక్కటే ఐడియా తీసుకున్నా 2 సూట్లు కొన్నాను. 20 కంట్రీలు ఫ్యామిలీకి వెళ్ళాము. ఈరోజు ఎంతో మంది అంటుంటారు చిన్నపిల్లలు ఎందుకు అక్కడ బయట కంట్రీలు కానీ. ఎస్, మీ ఇంట్లో పోలేమో, వాళ్ళ డాడీ సేఫ్ ఐడి వేసాడు కాబట్టి ఈరోజు బయట కంట్రీకి వెళ్ళాడు. ఈరోజు సేఫ్ ఐడి వేసాడు కాబట్టి వెళ్ళాడు. అంతకంటే అర్థం చెప్పండి. ₹1,00,000 డ్రీమ్ హౌస్ ఇవ్వడం జరిగింది అనమాట. ₹1,00,000 డ్రీమ్ హౌస్. ఒక సూట్ కొన్నాం అంతే, ఎక్కువ కొన్నాను. ఇక్కడ జస్ట్ లైఫ్ టైం జీవితాంతం షాపింగ్ చేస్తూనే ఉంటాం. ఈరోజు జస్ట్ 1 time ఒక సూట్ కొన్నాను నేను అంతే. 1 time ఒక సూట్ కొన్నా. జీవితాంతం ఫ్యామిలీకి సేఫ్ అవుతుంది ఈరోజు అండగా. ఈరోజు చెప్పండి, బయట ఎంతో మంది జాబ్ చేసి ఉంటాయి, ఈఎంఐల కోసం జాబ్ చేసి ఉంటాం. ఈరోజు ఇక్కడ ఈఎంఐ జాబ్ కోసం కాదు, లగ్జరీ లైఫ్ అనుభవించడానికి ఈరోజు సేఫ్ ఐడియా చేశాను. లగ్జరీ లైఫ్ అనుభవించడానికి సేఫ్ ఐడియా చేశాను. కొంతమంది అంటూ ఉంటారు అనమాట, నాకు అదృష్టం లేదేమో, నాకు రాత లేదేమో. ఏ సార్ నాకు కాదండి, నీలో నీకు కాన్ఫిడెంట్ ఉంటే కదా ఒక్కసారి ఐడియా చేసి 4 సంవత్సరాలు నిలబడి చూడు. ఒకసారి 4 సంవత్సరాలు నిలబడిన తర్వాత అప్పుడు చెప్పి సేఫ్ జాబ్ లో
స్టార్టింగ్ ఐడియాషన్ అంటే చెక్ వస్తుంది. ఎస్, 1000 రూపాయలు చెక్ అనేది నాకు ప్రూఫ్. నా ఇంటి అకౌంట్ నిండింది కాబట్టి ఈరోజు బ్యాంకులో ఐటీ రేట్లు ఈరోజు చూసుకుంటే ఇక్కడ 7th క్లాస్ వ్యక్తి ఐటీ రేట్లు కడుతున్నాం. ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ ప్రతి ఒక్కటి కడుతున్నాం. ఈరోజు ఏ విధంగా కడుతున్నామండి? బయట తల్లిదండ్రులకు ఆశలు కాదు ఇక్కడ రియల్. 7వ క్లాస్ చదువుకొని 7,000 శాలరీతో జర్నీ చేశాడు. రోజు నేను 7,000 శాలరీతో జర్నీ చేశాను. ఈరోజు 25 కోట్ల మధ్య కట్టిన సేపట్లో 25 కోట్లు కంట్రీలు పోతే కదా 20 కంట్రీలు ఈరోజు ఫ్యామిలీకి లైఫ్ అంటే ఇది. లైఫ్ అంటే ఒక్కసారి జీవితాంతం మంచి జన్మ బతికేది ఒకటే, మళ్ళీ రానే రాదు. మళ్ళీ రానప్పుడు ఏం చేయాలంటే కరెక్ట్ గా ఉపయోగించుకుంటేనే ముందుకెళ్తాం. బయట గాడి పోతుంది, మనం పోతున్నాం. బయట కుక్క పోతుంది, మనం పోతాం. మనం ఏం సాధించడం? ఒక్క ప్రూఫ్ మన దగ్గర ఉందా? ఒక్క ప్రూఫ్ మన దగ్గర ఉండాలి. ఏది బిడ్డలు కన్నా గొప్పతనం కాదు, బిడ్డలు కొనడం గొప్పతనం కాదు. వాళ్ళకి ఏమి ఇస్తున్నాం మనం? ఒక క్లారిటీతో. ఒకప్పుడు నా దగ్గర లేదు, కేజీ బంగారం వచ్చింది, i20 కార్ వచ్చింది, జాగ్వార్ కార్ వచ్చింది, ₹1,00,00,000 సంవత్సరాన్ని చూసుకుంటే నాకు కోట్ల ఇన్కమ్ ఉంది. ఈరోజు కోట్ల ఇన్కమ్ ఉంది. ఎడ్యుకేషన్ కరెక్ట్ చేసేస్తున్నాం పిల్లలకు. చెప్పండి, ఏదైనా కూడా మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలడు అనే ప్రూఫ్ నేనే, ఎవరో కాదు. ఇంతకన్నా ప్రూఫ్ కావాలా? ఇంతకన్నా ప్రూఫ్ కావాలా? చెప్పండి. ఈరోజు ప్రూఫ్ అనేది ఎక్కడ లేదండి, ఇక్కడే సేఫ్ షాప్ లో ఉంది. ఈరోజు సేఫ్ షాప్ లో ఒక్కడే ఒకటి అనమాట. జీవితాంతం ఈ జన్మ వచ్చినట్టే నెక్స్ట్ జన్మ మనకి లేనలేదు. కరెక్ట్ గా ఉపయోగించుకుంటే ముందుకెళ్తాం. నీకు ఏం కావాలో క్లారిటీ ఉంటే ముందుకెళ్తాం. థ్యాంక్ యూ మావటి, ఇంత మంచి అవకాశం మావటి కొడుకుతే మావటి. సో మన కోటేశ్వర్లు సేఫ్ షాప్ కోటేశ్వర్లు మన వీళ్ళందరూ బిగ్